హాయ్ అండి. అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. 25లో 2025లో ఎన్ని కష్టాలు పడ్డాము, ఎన్ని బాధలు పడ్డాము, అన్నీ సుఖము, కష్టం, దుఃఖం అన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు 26లో 26లో మనం మంచిగా ఉండాలి, అందరం బాగుండాలి, అందరిలో నేను కూడా బాగుండాలి. అది దేవుడికి నేను కూడా దేవుడిని కోరుకున్నాను. మంచిగా ఉండాలని, అందరం మంచిగా ఉండాలని. యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ వారికి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, కొత్త సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. అందరూ బాగుండాలి. ఆ పరమేశ్వరుని నేను ఇదే కోరుకున్నాను, మంచిగా ఉండాలని. ఇంకా ఏంటంటే కొంచెం ఊరికే చెప్తున్నానని కోప్పడకండి, లేదంటే విసుకోకండి, లేదంటే నా రీల్ చూడకపోకండి. నా రీల్ చూడాలండి. ఏమంటున్నానండి ఫ్రెండ్స్, అందరికీ చెప్తున్నాను, నా రీలు అస్సలు లైకులు రావడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగులోనైనా నాకు చెప్పండి బాగుంది అని. చెప్తలేరండి, మెసేజ్ కూడా వస్తలేదు, ఏది వస్తలేదు. అందరికీ వందలు వందలు వేలు వేలు వస్తున్నాయి, నాకైతే 1, 2, 3 ఇట్లా వస్తుంది. నేను మంచిగా చేయడం లేదా? ఎందుకంటే అలా నాకు చాలా బాధలు ఉన్నాయండి చెప్పుకోవాలంటే, కానీ చెప్పుకోలేను కదా. మన బాధలన్నీ యూట్యూబ్లో ఛానల్లో రీళ్ళలో మునిగిపోవాలి, బాధలన్నీ మర్చిపోవాలి అని నేను రీల్ చేస్తున్నా. చెప్పుకోలేనా బాధలు, చెప్పుకోలేను. యూట్యూబ్ వారిని, నా ఫ్రెండ్స్ని అందరిని అడుగుతున్నాను, నాకు లైక్ చేయండి, నాకు సబ్స్క్రైబ్ చేయండి, నాకు తెలుగులో మంచిగా ఉంది, బాగుందని చెప్పండి. వీళ్ళు మాత్రం లైక్ చేయండి. ఎందుకంటే మీ లైక్లతోనే నేను బతుకుతానేమో అనిపిస్తుంది. ఇంట్లో ఉన్న సుఖము, శాంతి అన్నీ కోల్పోయినా, మనశ్శాంతి లేకుండా పోయింది. ఫ్రెండ్స్, యూట్యూబ్ వారికి, నా ఫ్రెండ్స్కు అందరికి చెప్తాను, మీ యూట్యూబ్లో వారికి, యూట్యూబ్లో రీల్ చేస్తున్నందుకు నా పొద్దు పోతుంది. నాకు మనసుకు యథార్థం అనిపిస్తుంది, మనశ్శాంతి అనిపిస్తుంది. అట్లయినా మీరు నా రీలు చూసి మీరు లైక్లు చేస్తే నేను మురిసిపోవాలి అంతే. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ కొత్త సంవత్సరం శుభాకాంక్షలకు, ఈ కొత్త సంవత్సరానికి 26కు నాకు నా రీలు బాగా చూడాలి, నా రీల్కు లైక్ చాలా చేయాలి. మీరు మంచిగా ఉండాలి, నేను కూడా మీతో పాటు నేను కూడా మంచిగా ఉండాలి. నా పిల్లలు ఉంటారు, ఎవరి పిల్లలు ఎవరికైతారండి, ఎందుకు బాగా చెప్పుకోలేము. వద్దులేండి, అందరూ మంచిగా ఉండాలి, అందరూ బాగుంటారు. హాయ్ బాయ్.